అసెంబ్లీ ఎన్నికల్లో అదరగొట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన పవర్ చూపించాలని వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా పక్కా ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు ఎదురైన గ్రేటర్ పై స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఈ పరిధిలో ఉన్న 4 స్థానాల్లో కనీసం 2 అయినా గెలవాలని చూస్తుంది. ఏప్రిల్ లోపే పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. మరోవైపు పలు జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్ను ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ కసరత్తును ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని పలు పార్టీలలోని అసంతృప్తులు ప్రముఖులతో పొన్నం ప్రభాకర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి తుల్ల దేవేందర్ గౌడ్ తో పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులతో పొన్నం ప్రభాకర్ లంచ్ భేటీ కూడా నిర్వహించారు. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ గతంలో తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో బీజేపీలో చేరాడు. ఇప్పుడు అతని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అలాగే శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశం గౌడ్లతోనూ పొన్నం భేటీ అయ్యారు. అంతకుముందు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గోషామహల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవిని విక్రమ్ గౌడ్ కు ఇస్తారనే చర్చ కూడా సాగుతుంది. మరోవైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేతోనూ కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. హైదరాబాద్ పరిధిలోని ఇతర పార్టీల్లో అసంతృప్తులపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతుంది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో 12 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 3 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2019లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.